హలో అండి. రన్నింగ్ చేస్తున్నప్పుడు షిన్లో పెయిన్ వస్తుంది అని ఇగ్నోర్ చేస్తున్నారా? అది సింపుల్ షిన్ పెయినా లేక స్ట్రెస్ ఫ్రాక్చర్ స్టార్టా? చాలామంది రన్నర్స్కి షిన్ ఏరియాలో పెయిన్ కామన్గా ఉంటుంది, కానీ అన్ని పెయిన్ ఒకేలా ఉండవు. కొన్ని సింపుల్ షిన్ పెయిన్స్ కొన్ని సీరియస్ స్ట్రెస్ ఫ్రాక్చర్స్ కూడా కావచ్చు. సో షిన్ పెయిన్ అయితే షిన్ స్ప్రింట్స్ అంటే రిపీటెడ్ రన్నింగ్ వాళ్ళు మజిల్స్ అండ్ టిష్యూస్ స్ట్రెయిన్ అవ్వటం. పెయిన్ మోస్ట్లీ స్ప్రెడ్ అయి ఉంటుంది. రన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువగా ఫీల్ ఉంటుంది, వార్మప్ తర్వాత కొంచెం తగ్గచ్చు, కానీ రెస్ట్ తీసుకుంటే మాత్రం ఇంప్రూవ్ చాలా వరకు అవుతుంది. సో స్ట్రెస్ ఫ్రాక్చర్ అంటే బోన్లో చిన్న క్రాక్ డెవలప్ అవటం. ఇది ఓవర్ యూజ్ వల్ల రావచ్చు, లేదా వాళ్ళ డైట్లో కాల్షియం విటమిన్ డి తక్కువగా తీసుకునే వాళ్ళు కావచ్చు. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇది నార్మల్ రన్నింగ్ పెయిన్ అని ఇగ్నోర్ చేయటం. కానీ స్ట్రెస్ ఫ్రాక్చర్ ఎర్లీగా స్టేజ్లో గుర్తిస్తే మాత్రం దీన్ని హీల్ చేయడం అనేది చాలా ఈజీగా జరుగుతుంది. మీ షిన్ పెయిన్ వచ్చిందంటే లైట్గా తీసుకోకండి, డిఫరెన్స్ తెలుసుకొని కరెక్ట్గా యాక్షన్ తీసుకోండి. పెయిన్ రిపీట్ అవుతుంటే రన్నింగ్ ఫోర్స్ చేయకండి. టైమ్లీగా మీ ఆర్థోపెడిక్ డాక్టర్ గారు కలిసి మీ ట్రీట్మెంట్ని అడ్వాన్స్ చేయండి. నమస్తే.